అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అనంతగిరి, అరకులోయ, ముంచుంగిపుట్టు, పెద్దబయలు, పాడేరు, డుమ్రిగూడ, హుకుంపేట మండలాలతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో సుమారు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి కింద పడిపోయింది. మన్యంలో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. కారు పెడతారు కదా, దానికి తీసినట్టు షేకింగ్ వచ్చింది. నేను గబుక్కొని వచ్చాను. నేను దాని గురించి భూకంపం వచ్చేసింది. ఫుల్గా షేకింగ్ అయిపోయింది. అంతా ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తీరొచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. ఆ షేకింగ్ తోటి, ఆ షేకింగ్ వల్ల ఏంటంటే బయటకు అందరం వచ్చేసాము భయపడి. ఒక 5 సెకండ్లు, ఎంతో 5 సెకండ్లో 6 సెకండ్లు అంతే. కారు పెడతారు కదా, దానికి తీసినట్టు షేకింగ్ వచ్చింది. నేను గబుక్కొని వచ్చాను. నేను దాని గురించి భూకంపం వచ్చేసింది. ఫుల్గా షేకింగ్ అయిపోయింది. అంతా ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తీరొచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. ఆ షేకింగ్ తోటి, ఆ షేకింగ్ వల్ల ఏంటంటే బయటకు అందరు